మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మి స్వాగతం. నిన్న మీకు అందరికీ తెలిసిందే, వ్యాపారస్తులకు లారీ మధ్య గొడవ జరిగి వేలంపాటలు ఆలస్యమైంది, ధర్నా కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కామెంట్లు ఇవి. జై కిసాన్ సుబ్బు గారు, అన్న మీలాగే అందరూ రైతులకి సపోర్ట్ చేయాలి. జై జవాన్ జై కిసాన్ అన్న. నా మద్దతు ఎప్పుడు రైతులుగా ఉంటుందన్న. జై జవాన్ జై కిసాన్. యు ఆర్ గ్రేట్ ఫర్ సపోర్టింగ్ ఫార్మర్స్ బాయ్ వేమారెడ్డి గారు. ఇక మనం మరొకను పరిశీలిస్తే రామ గారు, ఇప్పుడు రైతులంతా యూనియన్ అయ్యి మదనపల్లి మార్కెట్కు టమాటాలు రానియకూడదు. దానికి ఒక అన్నదాత కామెంట్ రిప్లై ఇచ్చారు, సూపర్ అన్న అని చెప్పి. కరెక్ట్ అన్నా అని. అన్న నిన్న గొడవ అయ్యింది, ధర్నా జరిగింది, రాత్రి వెళ్ళి యూనియన్ నాయకులతో మాట్లాడడం జరిగింది. సమస్య అయితే 90% వరకు పరిష్కారం అయ్యింది. ఇకపై నాకు తెలిసి ఆ గొడవలు రాకపోవచ్చు, వేలం పాటలు ఆగకపోవచ్చు. ఎందుకంటే రాత్రి చర్చలు ఒక రకంగా చెప్తే ఫలించే చర్చలు. ఇకపై ఆ గొడవలు ఉండవు. సాఫీగా సజావుగా వేలంపాట మదనపల్లిలో ఇకపై జరుగుతూనే ఉంటాయి. యూనియన్ గొడవలు అయితే బహుశా ఇకపై రాకపోవచ్చు, రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే అందరం బాగుండాలి, సమాజం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మదనపల్లికి సంబంధించిన బండ్లు లోడింగ్ చేయాలని తప్పు లేదు. ఎందుకంటే అందరూ లోకల్ బండ్లు కాబట్టి లోడింగ్ చేయవలసిందే. దానికి సంబంధించిన సమస్యలు, వాటి గురించి, ఆ కిరాయిల గురించి అన్నీ నిన్న మా యూనియన్లతో మాట్లాడడం జరిగింది. సమస్య పరిష్కారమైంది. ఆంధ్రాతలు ఇక చింతవద్దు. ఇకపై మదనపల్లి మార్కెట్లో వేలం పాటలు ఎప్పుడు ఆగవు. కాకపోతే మీకు విజ్ఞప్తి, మే 13 పోలింగ్ రోజు మాత్రం మదనపల్లి మార్కెట్కు పూర్తి స్థాయిలో సెలవు. అన్నదాతలు గమనించగలరు. రైతులకి సపోర్టుగా ఉండాలి అందరూ. జై జవాన్ జై కిసాన్ అన్న. గొడవ అసలు ఎందుకు జరుగుతుందన్న విషయం ఇప్పుడు చెప్పడం జరిగింది కదన్న. గొడవ దానికి సంబంధించిన సమస్యలు ఆల్మోస్ట్ పరిష్కారం అయిపోయి, ఇకపై గొడవలు జరగకపోవచ్చు. గుడ్ సయ్యద్ అన్న మంజునాథ్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, టమోటా రేట్లు పూర్తిగా పతనమైనప్పుడు ఇలాగే ధర్నా చేయాలి వ్యాపారస్తులు. ప్రసాద్ రెడ్డి గారు అన్న. వ్యాపారస్తులు టమోటాలు పతనమైతే వాళ్ళు ధర్నాలు చెయ్యరు. నేను కూడా చెప్తే, నేను కూడా ఒక చిన్న వ్యాపారస్తుని. పంట పెట్టిన రైతు ధర తగ్గినప్పుడు చేస్తారన్న. ధరలు ఉంటే వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారు, ఎగుమతులు చేస్తారు. బయట అమ్మకాలు లేకపోతే, ఎగుమతులకు సంబంధించిన ఆర్డర్లు లేకపోతే వ్యాపారస్తులు చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు సూపర్ లవడి. థ్యాంక్ యూ అన్న. రైతులకు మేలు చేసేది ఎవరు లేరన్నా, అంతా వ్యాపారస్తులు బతుకుతున్నారు. మదనపల్లి లేదన్నా, శీత కష్టాలు శీతవి, పెద్ద కష్టాలు పెద్దలు అన్నారు. మీరు చాలామంది అనుకుంటున్నారు. నిన్న కూడా ఒక అన్నదా చెప్పడం జరిగింది, ఈ టమోటాలు వేస్తే బాక్స్కి ఇంత లాభం వస్తుందన్న. ప్రతిరోజు ఆదాయం వస్తే ప్రపంచంలో మీరు కానీ నేను కానీ ఎవరు చెప్పిన మాట వినమన్నా మనం సంపాదించడం మన దగ్గర ఉండదు. కానీ టమోటా వ్యాపారస్తులు పూర్తిగా లాభాల్లో ఆదాయాల్లో ఉంటారనుకోవడం మాత్రం తప్పన్నా. చాలామంది నష్టపోయారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రైతుల సమస్యల పరిష్కారానికి ఇంత టైం కావాలా? రైతు అంటే అంత చులకన లేదన్నా. నిన్న ధర్నాలు చేశాము, కాలాతీతమైంది. సమస్య అయితే పరిష్కారమైంది. ఇక గొడవ గురించి, వాటి గురించి ఇంకా చాలా కామెంట్లు ఉన్నాయి. సమస్య అయితే ఆల్మోస్ట్ 90% పరిష్కారం అయిపోయిందన్న. ఇక దాని గురించి మనకి ఇబ్బంది లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, సాటి యూట్యూబర్ సోదరుడు హైదరాబాద్ కామెంట్ పెట్టారు, మీ పోరాటం నా మనసును కలిచివేసింది. సమస్య అనేది తీరదు. ఎందుకంటే మన రైతులలో కసి లేదు. అదే పంజాబ్ రాష్ట్రంలో అయితే ఈ పాటికి లారీలు, బస్సులు, ట్రాక్టర్లు తగలబెట్టేవారు. తమ్ముడు కొంచెం ఆవేశంగా కామెంట్ పెట్టారు. దాని గురించి మనది కామెంట్ పెట్టారు, తగలబెట్టడం వల్ల ప్రయోజనం ఏముంది, అది రాష్ట్రానికి దేశానికి నష్టం కాదా అని. అదైతే వాస్తవమే. మా రైతులలో యూనిటీ లేదు కాబట్టే అలా అన్నాను నేను కూడా. అన్నది రెడ్డి, ఇదేమైనా అన్నది రెడ్డి, నీ మనసు కలిసి వేసేది అన్నావు. చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, బట్ తమ్ముడు ఇప్పుడు కూడా ఆస్తి నష్టం వరకు మనము ఈ ధర్నాలు సమస్యలు పోకూడదు. ఆస్తి నష్టం జరిగితే అది అందరికీ వాళ్ళ ఉపాధి పోయినట్లే, దేశానికి నష్టమే, ప్రజలకు నష్టమే, సమాజానికి నష్టమే. ఏదేమైనా రైతులకు సంఘీభావం కామెంట్ పెట్టావు. నీకు మా సైశాత యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మారుతి ప్రసాద్ గారు, రైతులలో యూనిటీ రావాలి. రైతులు కన్నెర చేస్తే అందరి జీవితాలు స్తంభించిపోతాయి. అప్పుడు తెలుస్తుంది రైతుల మీద ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారు అని. అన్న, రైతు దేశానికి వెన్నెముక, రైతే రాజు. ఇప్పుడు మదనపల్లి మార్కెట్ ఉంది. రైతు టమోటాలు తీసుకురావడం వల్ల ఇక్కడ వందల వేలాది మంది ఉపాధి కలుగుతున్నారు. మాలాంటి రైతులు కానివ్వండి, అక్కడ మండీలో పనిచేసే కూలీలు కానివ్వండి, లోడింగ్ చేసే కూలీలు కానివ్వండి,
చాలామంది ఎంతో వందల వేల మంది బతుకుతున్న మార్కెట్ పైన రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అంగళ్ళు మార్కెట్లో మాత్రమే 600 పోయింది ఎందుకన్నా ఒక్కొక్కసారి సాయంత్రం పూట ఆర్డర్లు వస్తాయి, దానివల్ల ఒకసారి ధర పెరుగుతుంది, ఇది మామూలే. ఉదయం మార్కెట్లు సాయంత్రం మార్కెట్లకు మామూలుగా ఈక్వల్గా సమానం జరుగుతుంది, కొన్నిసార్లు ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇవాళ మదనపల్లి కూడా అవే ధరలు వెళ్ళాయి. టాప్ అండ్ టాప్ 600 రూపాయలు. సూర్యప్రకాష్ గారు గమనించగలరు. జై టమాటా ఫార్మర్. అందరూ బతకాలి, ఇదైతే వాస్తవము. మోహన్ కుమార్ గారు 5/6/2024 పక్క 1500 రూపాయలు 24 kg. జూన్ నెల 5వ తేదీని ఖచ్చితంగా పెద్ద బాక్స్ 1500 ధర పెడుతుందని కుమార్ గారు కామెంట్ పెట్టారు. మోహన్ కుర్మే. ఇక మన మరొకళ్ళు పరిశీలిస్తే యూజర్ గారు మార్కెట్స్ ఆల్ హ్యాపీ, ఫార్మర్స్ ఆల్ డెడ్. At present position, God know all. God is watching all. Who are making loss for farmers, they happy only some days. Definitely they pay huge price one day. మార్కెట్లు అంతా బాగానే ఉన్నాయి, కానీ రైతులు మాత్రం చనిపోతున్నట్టే స్థితి అలా ఉంది. ప్రస్తుత స్థితి భగవంతునికి అంతా తెలుసు. ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. ఎవరెవరైతే అన్నదాతలకు మోసం చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారో వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే ఆనందంగా ఉండగలరు. ఖచ్చితంగా వాళ్ళు చేసిన మోసానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఏదో ఒకరోజు అని ఆయన కామెంట్ పెట్టారు. ఇంకైనా రేట్ పెరిగే ఛాన్స్ ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళైతే మెరుగ్గానే నేను సాయంత్రం ధరలు చూద్దామన్నా వెయిట్ అండ్ సీ. ఇక మల్లికార్జున్ రెడ్డి గారు రేట్ స్టెబిలిటీగా లేవు. వై? ఎస్టర్డే 300, 400, టుడే 600. ఓన్లీ బిజినెస్ టమోటా పర్చేస్ మ్యాన్ ప్రాఫిట్, ఫార్మర్స్ లాస్ అన్న. ధరలో స్థిరత్వం లేదు. నిన్న మొన్న 300-400, ఇవాళ ఒకసారి 600 పెరిగింది. వ్యాపారస్తులు మాత్రం బాగుపడుతున్నారన్న, రైతులు నష్టపోతున్నారని కామెంట్ పెట్టారు. అన్న వ్యాపారం ఎందుకంటే నేను 25 ఏళ్ళుగా టమోటా మార్కెట్లో పనిచేస్తున్నాను. నేను కూడా చిన్నపాటి జ్యూస్ టమోటా కొన్ని వ్యాపారస్తుని. మీరు అనుకున్నట్లుగా ప్రతిరోజు వ్యాపారస్తులు కూడా ఆదాయం రాదన్న. దాని గురించి శీత కష్టాలు పీత విని చాలా సమస్యలు ఉన్నాయి అందులో కూడా. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా మీరు బాగుంటే మేమంతా బాగుంటాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. కాంటాక్ట్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సైకిల్ షహతాజ్. అన్నదాత సుఖీ భవ.